హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఫస్ట్ టైం ఇడ్లీ ప్రిపేర్ చేశాను. లైక్ ఫ్రమ్ బ్యాటర్ ప్రిపేర్ చేయడం ఇదంతా ఎలా వస్తుందో ఏమో అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చాయి. ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా వచ్చాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంది. బ్యాటర్ కోసం అయితే నేను 1 ఫుల్ కప్ గ్లాస్ రవ్వ తీసుకున్నాను. సేమ్ గ్లాస్ 3/4 మినప్పప్పు తీసుకొని మార్నింగ్ నానబెట్టి నైట్ మిక్సీకి వేసుకున్నాను అనమాట. రవ్వని మంచిగా వాష్ చేసుకొని ఒక 2 మినిట్స్ నానబెట్టుకొని వాటర్ తీసేసి గ్రైండ్ చేసుకున్న మినపప్పునైతే యాడ్ చేశాను. ఇది కలుపుతుంటే నాకు ఎందుకో కొంచెం మినప్పిండి ఎక్కువ అయినట్లు అనిపించింది. సో ఇంకొంచెం రవ్వ యాడ్ చేసుకొని మంచిగా కలుపుకున్నాను అనమాట. కలిపేసి అలానే ఇంకా నైట్ మొత్తం పెట్టేశాను, బయట ఫ్రిడ్జ్లో పెట్టకుండా. మార్నింగ్ లేచేసరికి ఇదైతే మంచిగా ఫర్మెంట్ అయింది, పిండి మొత్తం బాగా అనిపించింది. ఇలా ఒకసారి మొత్తం కలుపుకొని, మేము ఉండేది 2 మెంబర్సే కాబట్టి కొంచెం పిండిని ఒక బౌల్లోకి తీసుకొనేసి ఇందులోనే కొంచెం సాల్ట్ అండ్ బేకింగ్ సోడా యాడ్ చేసి పక్కన పెట్టుకున్నాను అనమాట. ఫస్ట్ టైం కదా ట్రై చేసేది, ఎలా వస్తాయో ఏమో అని కొంచెం టెన్షన్ ఉండే. అండ్ కుక్కర్ కూడా కొత్తది కదా, అదొక టెన్షన్ అనమాట. కొత్తది కదా ఎలా వస్తాయో ఏమో అనేసి. సో 2 ప్లేట్స్కి అయితే ఆయిల్ అప్లై చేసి బ్యాటర్ వేసేసుకున్నాను. ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేసే ప్రాసెస్లో నేనైతే అస్సలు వాటర్ యూస్ చేయలేదు. నైట్ పిండి కలిపేటప్పుడు కానీ మార్నింగ్ కానీ అసలు వాటర్ యూస్ చేయలేదు. అండ్ కుక్కర్లో వాటర్ ఎన్ని వేయాలో కూడా తెలియదు నాకు. సో 1 గ్లాస్ వేసేసుకున్నాను ఫస్ట్. ఇక మూత పెట్టి 20 మినిట్స్ అయితే కుక్ చేసుకున్నాను అనమాట. సాంబార్ చేద్దాం అనుకున్నా ఇడ్లీలోకి, బట్ అన్నీ ఫస్ట్ టైం ఎందుకులే, ఏమైనా తేడా కొడితే మొత్తం పోద్ది అనేసి టమాటా చట్నీ చేస్తున్నాను. టమాటా పండుమిర్చి చట్నీ. నేనైతే 3 టమాటాస్ అండ్ 3 పండుమిర్చి తీసుకున్నాను. ఇవైతే స్పైస్ చాలా ఉన్నాయి. సో ఉడికిన తర్వాత నేనైతే 2 యూజ్ చేశాను మిర్చి. ఇలా పీల్ మొత్తం పోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కూల్ అవ్వనివ్వాలి. ఇప్పుడు కూల్ అయిన వాటిని మిక్సీలో యాడ్ చేసుకొని అలానే ఒక 3 or 4 వెల్లుల్లి అండ్ మన టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసి మొత్తం ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి. ఈ గ్రైండ్ చేసిన దాన్ని మొత్తం మనము పోపు వేసేసుకోవాలన్నమాట, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. అండ్ పోపు కోసం కొద్దిగా ఆయిల్ యాడ్ చేసి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి. వెల్లుల్లి బాగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ యాడ్ చేసి కొద్దిగా కొత్తిమీర యాడ్ చేయాలి. కొత్తిమీర యాడ్ చేయడం వల్ల ఫ్లేవర్ అయితే బాగుంటుంది. ఇక 1 or 2 మినిట్స్ అలా ఉడకనిచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, టేస్టీ చట్నీ రెడీ. ఈ చట్నీ మనకి ఇడ్లీలేకైనా దోశలేకైనా దేంట్లోకైనా బాగుంటుంది. దోశలేకి ఎప్పుడు పల్లీయే చట్నీ కాకుండా ఒకసారి ఇది ట్రై చేయొచ్చు, టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. అండ్ ఇంకా ఇడ్లీలు ఓపెన్ చేస్తుంటే నాకైతే ఏదో తెలియని ఎగ్జైట్మెంట్, ఎలా వచ్చాయో ఏమో అని. ఎంతైనా ఫస్ట్ టైం కదా, బట్ చాలా బాగా వచ్చాయి. తీస్తుంటే ఈజీగా వచ్చేసాయి, స్టిక్ అవ్వట్లేదు అండ్ సాఫ్ట్గా కూడా ఉన్నాయి. టెక్స్చర్ అయితే ఫైనల్ రిజల్ట్ అయితే చాలా బాగా అనిపించింది, సాఫ్ట్గా అండ్ టేస్టీగా. అండ్ ఇంకా ఇడ్లీ బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి ఏమైనా టిప్స్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేసేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా. థ్యాంక్ యూ.